రాహుల్ బాబు, మీరు నా మీద చిరాకు పడడానికి కావలసిన కారణం మీ దగ్గర ఉంది. కానీ మీ చిరాకుని భరించేటంత సహనం కూడా తట్టుకోవడానికి నాకు బలం సరిపోవడం లేదు. ఇది చిరాకు కాదభి, అసహ్యం. నేను అంత పెద్ద తప్పు చేశానని మీరు అనుకుంటున్నారా? అది తప్పు కాదు, పాపం, దారుణం, ద్రోహం. నాకింత పెద్ద ద్రోహం చేసి దాన్ని వెనకేసుకురావడానికి చూస్తున్నావా? చూడండి రాహుల్ బాబు, మన కళ్ళెదురుగా ఉన్న దీపం వల్ల మనకి వెలుగొస్తుందని నమ్మితే ఆ దీపాన్ని మనం ఆరిపోకుండా కాపాడుకుంటాం. కానీ ఆ దీపం వల్ల ఇల్లు తగలబడుతుంది అని భయపడితే ఆ దీపాన్ని ఆర్పేసి మరి చీకట్లో కూర్చుంటాం. ఆ దీపాన్ని చూసే కోణం మారితే దాని మీద అభిప్రాయం కూడా మారిపోతుంది. అయితే ఇప్పుడు ఏమంటావు? మీరు నన్ను ద్రోహిలా చూడ్డం మానేయండి. ఎందుకంటే నేను చేసింది మీకు ద్రోహంలా కనిపిస్తున్నా అది ద్రోహం చేసే ఉద్దేశంతో చేసిన పని కాదు. వద్దబి, ఇంకా నువ్వు చెప్పే మాటలు వినడానికి, నువ్వు వేసే నాటకాలు చూడ్డానికి నా ఓపిక నశించిపోయింది. నిన్ను ఎంత అసహించుకున్నా, ఎంత చీదరించుకున్నా ఆఖరికి నిన్ను అర్థం చేసుకోవాలనుకున్నాను, నిన్ను హక్కున చేర్చుకోవాలనుకున్నాను. కానీ నువ్వు నా నమ్మకం అనే గాజు బొమ్మని ముక్కలు చేసేశావు. ఆ ముక్కలు నాకు ఇక్కడ గుచ్చుకున్నాయి. నేను ఏ విధంగా చెప్పినా నా నిర్దోషిత్వాన్ని మీరు గుర్తించరని నాకు అర్థం అయిపోయింది. కానీ ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను, ఒక్క మేలు చేయాలనుకుంటున్నాను. మీరు వింటానంటే చెప్తాను. ఏంటది? మన ఇంటి మీద, మన ఆస్తి మీద ఎవరో కన్నేశారు. అది వాళ్ళ హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి రాహుల్ బాబు. ఓహో, ఇదొక కొత్త నాటకమా? నా మనసులో నీ మీదున్న ద్వేషం చెరిగిపోవడానికి నువ్వు చేస్తున్న మరో ప్రయత్నమా? లేదు రాహుల్ బాబు, నేను నిజమే చెప్తున్నాను. మిమ్మల్ని ఎవరో బాగా గమనిస్తున్నారు. మీ నుండి సర్వం లాక్కోవాలనుకుంటున్నారు. మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా చాలా సమస్యల్లో ఇరుక్కుంటారు. సమస్య విషయానికొస్తే నా మొదటి సమస్య నువ్వే అభి. ఇన్ని రోజులు ప్రపంచంలో నాకేది సమస్యగా కనిపించలేదు, నన్ను ఏది అంత ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు. కానీ నువ్వు నా అభిమానాన్ని చిత్తు కాగితంలా చేసి విసిరేశావు. నీ మీదున్న నమ్మకాన్ని ముక్కలు చేసి పారేశావు. ఏదేమైనా నీతో కలిసి బ్రతకాలని ఆశపడ్డ నా నిర్ణయాన్ని దారుణంగా వెక్కిరించావు. ఇంకా నువ్వు చెప్పే మాటల్ని ఎలా నమ్మమంటావు? లేదు రాహుల్ బాబు, నేను నిజమే చెప్తున్నాను. మీకు చాలా ప్రమాదం పొంచి ఉంది. నేను నాకేమైనా తట్టుకోగలను, కానీ నా భర్తకి, నా కుటుంబానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. అందుకే ఇంత ప్రాధేయపడి చెప్తున్నాను. దయచేసి ఇక నుండి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అవును, జాగ్రత్తగా ఉంటాను, చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎవరో నన్నేదో చేస్తారని కాదు, నా వెనకే ఉండి నాకు వెన్నుపోటు పొడుస్తున్నా నీ నుండి జాగ్రత్తగా ఉంటాను. నన్ను నమ్మించి నన్ను ఇంతగా మోసం చేసినా నీ నుండి జాగ్రత్తగా ఉంటాను. నీలాగా అమాయకంగా కనిపిస్తూనే, అందమైన మాటలు చెప్తూనే అవతలి వాళ్ళని పాతాళానికి తొక్కేసే మనుషుల నుండి జాగ్రత్తగా ఉంటాను. అది కాదు రాహుల్ బాబు, ఒక్కసారి నేను చెప్పేది కూడా వినండి. నా బాధని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వద్దబి, నువ్వు ఏం చెప్పినా నేను వినడానికి సిద్ధంగా లేను. నా గురించి నేను చూసుకునే అంత జ్ఞానం నాకుంది. నన్ను నేను రక్షించుకునే అంత
ధైర్యం నాకుంది. నువ్వు నాకేమీ చెప్పనవసరం లేదు అభి. నువ్వు నా గురించి ఏమీ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు నా కళ్ళ ముందుంటే నాకు నిన్ను చూడ్డానికి కూడా అసహ్యంగా ఉంది. వెళ్ళిపో, నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో. రాహుల్ బాబు, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. కడలి పొంగే కెరటమా, అంతు చిక్కని కావ్యమా, మదిలో నిలిచి నవ్వే తీరమా, చేతి కందని హృదయమా, పసిరి కలల గానమా, ఆత్మ చిలుక ఆశల రూపమా, ఎదపై భారం మోపినా తానో నావై సాగెను, వర్షించు సజల ఆనయనం, దర్శించు గగన ఆరూపం, అభి, నిన్ను చూస్తుంటే నాకు చాలా అసహ్యంగా ఉంది. నువ్వు వీలైనంత త్వరగా ఇల్లు వదిలేసి వెళ్ళిపోతే అందరికీ మంచిది. నీతో కలిసి బ్రతకాలని ఆశపడ్డ నా నిర్ణయాన్ని దారుణంగా వెక్కిరించావు. నువ్వు నా కళ్ళ ముందుంటే నాకు నిన్ను చూడ్డానికి కూడా అసహ్యంగా ఉంది. ఎక్కడికి వెళ్ళాలి మేడం? నేను నడుచుకుంటూ వెళ్తానులేండి. ఈ టైంలో ఒంటరిగా ఎక్కడికి వెళ్తారు మేడం? నేను దింపుతాను, ఎక్కండి. పర్వాలేదండి, నేను వెళ్ళగలను. నేను చెప్పేది వినండి మేడం, ఈ ఏరియా అంత మంచిది కాదు. ఈ టైంలో ఆడవాళ్లకు అస్సలు భద్రత ఉండదు. పక్కన మగతోడు లేకుండా ఆడది కనిపిస్తే పోకిరి ఎదవలో వాళ్ళ బుద్ధి చూపిస్తారు. దయచేసి నా మాట వినండి. మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే అక్కడ నేను దింపుతాను. చూడమ్మా, మిమ్మల్ని చూస్తుంటే నా చెల్లెలు గుర్తొస్తుంది. నా చెల్లె ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే నేను చూస్తూ వెళ్ళగలనా?